రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు అన్న కల్వకుంట్ల తారక రామారావు గారికి, ఈ కార్యక్రమ గౌరవ అతిథి మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు అన్న గుంటకల్ల జగదీష్ రెడ్డి గారికి, సభాధ్యక్షులు స్థానిక మాజీ శాసనసభ్యులు అన్న పైలశేఖర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అతిరథ మహారథులకు అందరికీ, ముఖ్యంగా మన జరిగినటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులుగా గెలుపొందిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. అన్నవాళ్ళు చెప్పారు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మొన్ననే చూసిరు. నా దగ్గర లింగంపల్లి గ్రామంలో ఏకంగా మర్డరే చేసిరు. అక్కడికి అన్నే వచ్చి పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి మేము నిలబడతాం, నీకేమి ఇబ్బంది లేదని చెప్పి ఏదైతే ఇప్పటివరకు మన నాయకులు మాట్లాడారో, అతిగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు ఎవరైనా సరే మేము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేసి దాంట్లో రాసి పెట్టుకుంటాం. ఒక్కొక్క సంగతి తర్వాత ఒళ్ళు ఒలుస్తాం, తోలు ఒలుస్తాం అని చెప్పి చాలా తీవ్రంగా మనం వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చిపోవడం జరిగింది. ఎందుకు ఈ పరిస్థితి వస్తున్నదంటే, మనల్ని డైరెక్ట్ గా ఎదుర్కొనేటువంటి దమ్ము లేక భయపెట్టడం, దాడులు చేయడం, చంపడం, చివరికి ఏమైతుందంటే చివరి నిమిషం వరకు మనోడు గెలుస్తుందని చెప్పేసి ఉంటే 5 నిమిషాల ముందర మనోని కూర్చుకొని కన్వాగా ఏకగ్రీవం అంటే ఎదురుగా కొట్టాడడానికి ధైర్యం సరిపోతలేదు. అయినా సరే కింద ఉన్నటువంటి కార్యకర్తలు చిత్తశుద్ధితోని బీఆర్ఎస్ పార్టీ నిజమైనటువంటి గులాబీ సైనికులుగా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఎవరు సహకరించినా సహకరించకపోయినా వాళ్ళకు వాళ్ళే కింద మీద పడి గ్రామాలలో గులాబీ జెండా ఎగరేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నిజంగా చెప్తా ఉన్నా, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా గొప్పగా పనిచేసారు. దీన్ని ఇలాగానే కొనసాగిద్దాం. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు కూడా నిరాశ చెందే పని లేదు. మన వారం 10 రోజులు ఎంపీటీసీ అంటారు. అదే రిజర్వేషన్ కలిసి చూస్తే మనకు ఎరకైంది. మళ్ళీ మనోళ్ళకి అవకాశం వస్తుంది, మళ్ళీ ఎంపీటీసీలు అవుతారు. ఇంకా గుర్తుతో కొట్లాడతాం కాబట్టి గెలిచే అవకాశం ఇంకా ఎక్కువ ఉన్నది. జెడ్పీటీసీలు కూడా గెలిచే అవకాశం ఉన్నది. ఉదాహరణకి చాలిగౌడ మండలం మన దగ్గర 24 ఉంటే 8 మేము గెలిచినా 16 వాళ్ళు గెలిచి మొత్తం ఓట్లు లెక్కేస్తే 16,500 మనకు వచ్చినాయి, 16,200 వాళ్ళకి వచ్చినాయి. అంటే పెద్ద పెద్ద ఊర్లేమో మనం గెలిచినాం, చిన్న చిన్న ఊర్లలో భయపెట్టి వాళ్ళు గెలిచింది. కాబట్టి సంఖ్య ముఖ్యం కాదు. ఇప్పుడు అద్భుతంగా గెలిచినాం. 155 గ్రామ పంచాయతీలు తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంటే 55 గ్రామాలు గెలిచినాం. దాదాపు 35% కంటే ఎక్కువనే గెలిచినాం. ఆ చిత్తశుద్ధితోనే పనిచేస్తాం. ఏ ఎన్నిక వచ్చినా, ఏ సందర్భం అయినా సరే కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో, జగదీష్ రెడ్డి గారి సహకారంతో ఈ జిల్లాలో పనిచేస్తూ ముందుకు సాగుతామని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. జై తెలంగాణ. ఇప్పుడు కిషోర్ అనే చెప్తే జ్ఞాపకం మన వడపర్తిలో